అందరికీ నమస్కారం. నేను మొన్న వారం వీడియో పెట్టలేకపోయానండి. నాకు కొంచెం ఈ వారం బాగాలేదు ఒంట్లో. ఎందుకంటే నేను లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఆదివారం రోజు కొంచెం బయట తిరగాల్సి వచ్చింది. తోటలో మధ్యాహ్నం పూట అండి. మామూలుగా ఎండాకాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి 11 గంటలకంతా పులిసింగ్ వాళ్ళు వెళ్ళిపోతారు. మేము ఇంటి లోపలికి వెళ్ళిపోయి ఇంకా బయటికి రావట్లేదు సాయంత్రం 4 గంటల వరకు. కానీ మొన్న వారం వచ్చినప్పుడు కొంచెం బయట తోటలో పని ఉండి తిరగాల్సి వచ్చింది 2-2:30 ఆ టైంలో. నాకు ఆ రోజు తెలుసండి ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ చూపిస్తుందని. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి కొంచెం తేడాగా అనిపించింది. మరుసటి రోజు మార్నింగ్కి మాత్రం ఫుల్గా చాలా ఇబ్బంది పడ్డా అండి. 2 రోజులు చాలా ఇబ్బంది పడ్డాను. దాంతోపాటు మన లక్కీ ఏమో అది ఇంటి పక్కన ఒక రోడ్ లాగా ఉంటుందండి. అంటే ఇక్కడ రోడ్ వేయలేదు, మొత్తం అంత రోడ్డుకి కావాల్సినంత ప్లేస్ పెద్దగా ఉంటుంది. అన్ని చెట్లు ముళ్ళ కంపలు అలా ఉంటుంది. దాన్ని క్లీన్ చేస్తున్నారు. పక్కన ఒక సేల్స్ ఆఫీస్ లాగా ఉండేది మా అపార్ట్మెంట్దే, అది కూల్ చేశారనమాట. దానికోసం జేసీబీ ట్రాక్టర్స్ 2 రోజులు కంప్లీట్ డేస్ 3 డేస్ అండి 3 డేస్ కంప్లీట్ డేస్ వర్క్ చేస్తున్నాయి. ఆ సౌండ్కి లక్కీకి కూల్ చేసేటప్పుడు పెద్ద సౌండ్ వస్తుంది కదండి, అన్నీ పడిపోతున్నట్టు. అవి వాడికి అది భయం అనమాట. ఆ భయానికి వాడు ఉడుకుతూనే ఉన్నాడు 2 రోజులు. ఒక పక్కన నా బాధ, ఇంట్లో మరి ఎవరు ఉండరు కదా, నేనే కదా ఉండేది వీళ్ళిద్దరితో పాటు. ఒక పక్కన నా బాధ నేను చూసుకోవాలి, వాడిని చూసుకోవాలి. ఇట్లా గట్టి పట్టుకొని కూర్చున్నా వాడు భయం ఆపట్లేదు. సరే అన్ని రూమ్లు అన్ని తలుపులు వేసేసి పెద్దగా డాగ్ సూదింగ్ మ్యూజిక్ పెట్టి ఫ్యాన్ వేసి వాడికి ఏమి వినపడకుండా చేసినా మన శబ్దం వినిపించేది వేరు, వాటిది వేరు కదండి. 100 రకాల శబ్దాలు వచ్చినా సరే వాడికి ఆ శబ్దాన్ని విడిగా వినగలుగుతాడు. వణికాడు. ఆ 2 రోజులు అలా 3 రోజులు అలా ఇబ్బంది పడ్డానండి బాగా. ఇంకా అందుకే వీడియో కూడా ఎడిట్ చేయలేకపోయాను, పెట్టలేకపోయాను. ఇంకా సరే ఎటు చేయలే కదా అని చెప్పి ఫుడ్ వేదం పనులు చూసుకున్నానండి. SSL సర్టిఫికేట్ తీసుకున్నాను, అలాగే కొన్ని చేంజెస్ చేస్తున్నాను. నాకు ఇష్టమైన పని కూడా అండి అది. ఒక్కోసారి అనిపిస్తుంది నాకు కొన్ని చాలా, నేను గ్రూప్స్ చదివేటప్పుడు చాలా బుక్స్ కొనుక్కున్నాను. ఈ తోట వ్యవసాయం పనులు చేసే క్రమంలో నేను ఆ బుక్స్ని చదవలేకపోయాను. చాలా నాలెడ్జ్కి దూరం అయిపోతున్నాను. అలాగే నేను నేర్చుకున్న అన్నిటికీ ఎంత నేర్చుకున్నా సరే అండి, వాటిని మనం రోజు వాడకంలో లేకపోతే మన మెదడులోంచి అవి వెళ్ళిపోతాయి. మళ్ళీ అంత కొత్తగా అనిపిస్తుంది ఇప్పుడు చేస్తుంటే. సరే నేను కష్టపడి నేర్చుకున్న దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఈ జనరేషన్ పిల్లలతో సమానంగా ఉండాలంటే వాళ్ళతో పాటు నాకు కూడా సేమ్ అదే నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి అందుకోసమైనా సరే అది నేర్చుకోవాలనుకున్నాను, కంటిన్యూషన్లో ఉంచాలనుకున్నాను అండి. మళ్ళీ మొత్తం ఒకసారి తీసి రివిజన్ చేసుకొని మొత్తం అన్నీ చూస్తున్నాను. కొంచెం ఫస్ట్ ఒక రోజంతా కొత్తగా అనిపించింది, మళ్ళీ చేస్తున్నాను. చూస్తే అండి ఫుడ్ వేదం వెబ్సైట్లో మొత్తం నా రెసిపీస్ చూస్తే నాకు నచ్చలేదు అసలు. మొత్తం ఆ సైట్లో ఉన్న రెసిపీస్ మొత్తాన్ని ఎరేస్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా రాయాలనిపించే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే అవి చూస్తే ఇప్పుడు ఆ ఉన్న మొత్తం రెసిపీస్లో మేము దాంట్లో కనీసం ఒక 5% కూడా దాంట్లో ఉన్న రెసిపీస్ ప్రస్తుతం మేము మా రోజువారీ లైఫ్లో వాడట్లేదు. నాకు ఒకటి ఉంటుందండి, నేను రోజువారీ లైఫ్లో ఏదైతే పాటిస్తానో నేను దాన్నే చూపించగలుగుతాను, లేని దాన్ని క్రియేట్ చేయలేను కదా. ఇంతకుముందు మా ఆహారపు అలవాట్లు అవి. అప్పుడు చూస్తే బజ్జీలు బోండాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే అవి తప్పనట్లేదండి, మన ఆహారాన్ని మనం గౌరవించాలి ఏదైనా సరే. కాకపోతే మా ఆహారపు లిస్టులోంచి అవి ఇప్పుడు వెళ్ళిపోయినాయి, లేవు. చాలా వేల నుంచి ఒక 6 ఏళ్ళ నుంచి అయితే అసలు వాటిని జోలికి కూడా వెళ్ళలేదు. డీప్ ఫ్రైడ్ వంటకాలు చాలా తక్కువ అనమాట. సంవత్సరంలో 1-2 సార్లు అరుదు అనమాట. అట్లా చాలా రకాల వంటకాలు పూర్తిగా మానేసామండి అవి. అందుకే ఒక క్షణానికి నాకు అవన్నీ డిలీట్ చేసేయాలనిపించింది. కానీ దాంట్లో ఒక్కొక్క రెసిపీ పెట్టడానికి నేను పడిన శ్రమ, అంటే నేను ఆ శ్రమ పడేటప్పుడు కొన్ని విషయాలు ఇంట్లో పట్టించుకోలేకపోతాను కదా. మా ఇంట్లో వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేయకుండా నా పని నేను చేసుకోవడానికి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పడిన శ్రమ ఇవన్నీ, అంటే ఒక వ్యక్తి ఇంట్లో శ్రమ పడ్డాడంటే శ్రమ పట్టడానికి కూడా ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్ ఉండాల్సిందే అండి. ఒకళ్ళ ఏం చేయలేము. అలా దానికోసం మా కుటుంబం మొత్తం పడిన శ్రమ నాకు గుర్తుకొచ్చి నా శ్రమాన్ని నేను గౌరవించుకోవాలనే ఉద్దేశంతో వాటిని తీసేయకుండా అలా ఉంచేసాను. చూడటానికి ఇప్పుడు మనం ఒక పేజ్ ఓపెన్ చేసాం అనుకోండి, జస్ట్ ఒక 3 మినిట్స్లో అయిపోతుంది చదవాలనుకుంటే, మనకు అవసరం ఉండి ఓపెన్ చేస్తే. కానీ దాని వెనక కనీసం 3 రోజులు కష్టమైతే ఈజీగా ఉంటుందండి ఒక్క పోస్ట్ వెనుక. అందుకని నేను సర్లే అని చెప్పేసి నేను ఇప్పుడు ఆ రెసిపీస్ వాడకపోయినా నేను నా రోజువారీ జీవితంలో అలాంటి వంటకాలు చేయకపోయినా కూడా ఉంచేశాను. ఇక్కడికి నుంచి ఏదైనా సరే పోస్టులు పెట్టినా అప్డేట్ చేసినా సరే మా రోజువారీ జీవితంలో మేము ఏమేమి తింటామో అవే పెట్టాలని అనుకుంటున్నాం. సాధ్యమైనంత వరకు అవే పెడతాండి. ఏదైనా కొత్తది ఎప్పుడైనా సరే
ట్రై చేస్తే అవి పెడతాను అంతే. ఇంకా నేను ఫుడ్ బ్లాగింగ్ చేస్తున్నాను కాబట్టి నాకు వంట అంటే బాగా ఇష్టమని అనిపించవచ్చు, కానీ నిజంగా చెప్పాలంటే నాకు ఎందుకు అస్సలు వంట అంటేనే ఇష్టం ఉండదండి. వంట కోసం అంటే మనం తినే ఆహారం కోసం ఎక్కువ సమయం వెచ్చించటము, వంటగదిలో ఎక్కువసేపు ఉండటము, వంట చేయటము, తిండి కోసం అంత టైం స్పెండ్ చేయటం నాకు అసలు ఎందుకు ఫస్ట్ నుంచి ఇష్టం ఉండదు. నాకు అసలు టోటల్గా వంట అనే కాన్సెప్ట్ నచ్చదు. కానీ నేను ఎందుకు ఫుడ్ బ్లాగింగ్ చేస్తున్నా అంటే నిజంగా చెప్తున్నా నాకు తెలియదండి, ఎందుకు చేస్తాను తెలియదు. కిచెన్లోకి వెళ్ళే వరకు కూడా చాలా ఇష్టంగా వెళ్తాను, కానీ వెళ్ళిన మరుక్షణం నాకు తెలియకుండానే, నా ప్రమేయం లేకుండా నేను చాలా శ్రద్ధగా ఏకాగ్రతతో చాలా ఇంట్రెస్టింగ్గా, అసలు నాకు నేను పుట్టిందే వంట చేయడం కోసం అన్నంత ఇంట్రెస్టింగ్గా కుక్ చేస్తాను. ఫుడ్ బ్లాగింగ్ కూడా అంతే అండి, చేసే వరకు నాకు ఇష్టం ఉండదు, చేయటం స్టార్ట్ చేస్తే మాత్రం చాలా శ్రద్ధగా ఇష్టంగా చేస్తాను. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది మా అమ్మకి వంట అంటే చాలా ఇష్టం అండి. అసలు తనకి అంటే ఎంత అంటే ఇప్పుడు కనుక ఇంకా బతికుండి ఉంటే తనకి ఖచ్చితంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది. తను రకరకాల వంటలు చేసేవారు తను. మళ్ళీ మా అమ్మ తినేది కాదు, అంటే తను ఫుడీ కాదు, అసలు ఫుడ్ అంటే ఇష్టము తినాలనే అంత ఫుడీ కాదు, కానీ తనకి రకరకాల వంటలు, ప్రపంచంలోని అన్ని రకాల వంటలు చూడాలి, వాటిని ట్రై చేయాలని చాలా ఇష్టపడేది. తనకు ఒక కుక్ బుక్ ఉండేది, అన్నీ రాసుకునేవారు. ఇంతకుముందు కూడా చెప్పండి, సంజీవ్ కపూర్, కానా ఖజానా, కైలీ క్వాంగ్, ఇట్లా రకరకాల విదేశీ వంటకాలు చేసే వాళ్ళ ఛానల్స్ కూడా చూసేవారు అమ్మ. అంత ఇష్టంగా అనమాట, రకరకాల రెసిపీస్ ట్రై చేసి మాకు పెట్టేవాళ్ళు ఇంట్లో. సో నాకు అనిపిస్తుంది నేను అట్లా కిచెన్లోకి వెళ్ళగానే సడన్గా మా అమ్మ నాలోకి వచ్చేస్తారేమో, అందుకే నేను అలా చేస్తానేమో నాకు తెలియకుండానే, నా ప్రమేయం లేకుండానే అని అనిపిస్తుందండి. నిజంగా అది అంటే కొన్ని చెప్తే హాస్యాస్పదంగానూ నమ్మడానికి వీలు లేని విధంగా ఓవర్గా అనిపిస్తుంది, కానీ నిజంగా అండి నాకైతే అసలు వంట ఇష్టం లేదు. కిచెన్లోకి వెళ్ళగానే మాత్రం నా ప్రమేయం లేకుండానే చేస్తాను. ఖచ్చితంగా ఆ సమయంలో మాత్రం మా అమ్మ నా పక్కన ఉంటే నా చేయాల కదిపిచ్చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది. ఆ విధంగా నాకు ఈ ఫుడ్ బ్లాగ్ చేసే క్రమంలో కూడా ఆ వంట చేసే ప్రాసెస్ కన్నా కూడా నేను ఆ కంటెంట్ క్రియేట్ చేయటాన్ని, ఆ వెనక ఆ వెబ్సైట్లో నేను చేసే ఆ పనుల్ని, దాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తాను అండి, అది ఇష్టపడి చేస్తాను. సో దాంట్లో నేను టెక్నికల్ వర్క్ని ఇష్టపడతాను, కానీ వంట అనేదాన్ని ఎక్కువగా ఇష్టపడను. నేను చేయాల్సిన పని కోసం నాకు ఒక టాపిక్ కావాలి కాబట్టి నేను వంట అనేదాన్ని ఎంచుకున్నాను అంతే అండి. నేను వచ్చేసరికి ఇక్కడ పక్కన బోరు బండ్లు ఉన్నాయండి, పక్క తోటలో. కాసేపట్లో బోర్ వేస్తారేమో వాళ్ళు. లాస్ట్ మంత్ చాలా మన పూల్సింగ్ దేమో వాళ్ళు బోర్ వేశారు, మన పక్క తోటలో బోర్ వేశారు, ఇంకా చాలామంది చుట్టుపక్కల అందరూ బోర్లు వేశారండి. అదృష్టం బాగుండి అందరికీ బాగా పడినాయి నీళ్ళు, మంచిగా పడినాయి, వేయగానే తక్కువ లోతులోనే పడినాయి. కాకపోతే మళ్ళీ కొన్ని రోజులకి కొంచెం ఆగి వస్తూ ఉన్నాయంట, అందుకని మళ్ళీ బోర్ వేస్తున్నారు వీళ్ళు. నేను ఎందుకు చెప్పానంటే ఈ సంవత్సరం అంటండి కొద్దిగా వర్షాలు తక్కువ పడే అవకాశం ఉందంటండి. అందుకని మనము సాధ్యమైనంత నీళ్ళని భూమిలోకి స్టోర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి మనకి ఇంకుడు గుంతలు అనేది చాలా అవసరం అండి ఈ సీజన్లో. అంటే ఇప్పుడు కరెక్ట్ అనువైన సీజన్ అనమాట. ఏ మాత్రం వీలున్నా కూడా కాదు, కంపల్సరీగా మ్యాండేటరీ అండి, ఇది ఆప్షన్ కూడా కాదు. మనము ప్రతి ఒక్కళ్ళము ఇంకుడు గుంతలు తవ్వించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని మీరు అందరూ ఎవరైతే అవసరమో వాళ్ళందరూ ఇంకుడు గుంతలు తవ్వించుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకుడు గుంతలు మనకి ఎలా తవ్వించుకోవాలని చాలామంది సందేహం ఉంటుంది. ఒకవేళ ఇంటి పక్కనే అనుకుని ఇంకుడు గుంతలు తవ్వించుకుంటే ఇంటికి ఏమైనా ప్రాబ్లం వస్తుందని కూడా చాలామంది ఇంకుడు గుంతలు తవ్వించుకోరు. అలాంటి ఏమైనా సందేహం ఉంటే ఇంకుడు గుంతలు తవ్వే నిపుణులు ఉంటారండి, వాళ్ళని ఒకసారి సంప్రదించండి. వాళ్ళు మనకు సలహా ఇస్తారు, మన ఇల్లు చూసి విజిట్ చేసి చెప్తారు ఇది ఎలా అని. వాళ్ళ సలహా తీసుకొని ఆ ప్రకారంగా చేయించుకుంటే మంచిది. ఇంకొకటి, ఒకవేళ అలా లేదు, మన ఇంటి చుట్టుపక్కల ప్లేస్ ఉంది, మన వ్యవసాయ భూమి అంటే పక్కనే ఇల్లే ఉండదు కదండి. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇంకుడు గుంతలు తవ్వుకోవాలంటే మీరు ఎవరైనా సంప్రదించినా పర్వాలేదు, లేదా దానికి కావాల్సిన పూర్తి వివరాలు అందిస్తూ నేను ఒక సంవత్సరం కిందటే ఒక వీడియో పెట్టానండి ఇంకుడు గుంతలు ఎలా చేసుకోవాలనేది. ఆ వీడియో లింక్ నేను మీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తప్పకుండా ఇంకుడు గుంతలు తవ్వించుకోండి. ఈ సంవత్సరం వర్షాలు తక్కువ పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అందుకని సాధ్యమైనంత మనం నీటిని ఒడిసి పట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కరోజు నీళ్ళు లేకపోతే మనము చాలా ఇబ్బంది పడతాము. లాస్ట్ వీక్ మేము ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళేసరికి బోర్ పాడైపోయో ఏదో మోటార్ పాడయ్యి ఒక 2 రోజులు నీళ్ళు లేవు. చాలా ఇబ్బంది పడ్డాం. ఒక్కరోజు నీళ్ళు లేకపోతే అతలాకుతలం అయిపోయిందనమాట. మొత్తం చాలా ఇబ్బంది పడ్డాం అందరం అపార్ట్మెంట్లో. అలాంటి పరిస్థితి ముందు మన భావితరాల వారికి వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకొని, వాళ్ళ మీద ప్రేమ ఉంటే తప్పకుండా మనం అందరం ఇంకుడు గుంతలు తవ్వించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదండి. ఇంకొకటి ఏంటంటే ఈ సమ్మర్లో అండి మేము రెగ్యులర్గా చేసే వీడియోస్లా చేయడం కూడా కొంచెం కష్టమేమో అనిపిస్తుందండి. అంటే పొద్దున్న లేచి తోట పనులు చేయటం, కొంచెం తోట పనులు తగ్గించుకోవాల్సిందే.
ఏదున్నా 10 గంటలలోపు చేసుకోవాలి. రెగ్యులర్ వీడియోస్ కూడా కొన్ని రోజులు ఈ 1 మంత్ మే అంతవరకు చేయలేనేమో అండి, నాకు అనిపించింది అలా. అంటే చేయగలిగినా సరే చేయకూడదని నేను అనుకుంటున్నాను. కొంచెం ఈ 1 మంత్ సింపుల్గా ఏదైనా వీడియోస్ చేస్తానండి అంతే. ఇక్కడ మా లైఫ్లో రోజువారీ ఏముంటుందో అదే నేను పెట్టగలనండి, లేని దాన్ని పెట్టలేను కదా. అందుకని ఏలో కొంచెం ఎక్కువగా తోట పనులకు సంబంధించిన వీడియోస్ అయితే ఏమి ఉండవండి, ఏదైనా మామూలుగా సింపుల్ వీడియోస్ మాత్రమే పెడతాను. ఈ 2 రోజులు ఈ ఫుడ్ వేదం మీద వర్క్ చేసే క్రమంలో మన స్టోర్ చేసుకున్న పాత డేటా హార్డ్ డిస్క్లు ఉంటాయి కదండి, అవి మళ్ళీ కీచురాళ్ళు అరుస్తున్నాయి. ఇంత ఎండగా ఉందండి బయట, చాలా వేడిగా ఉంది. చూడండి ఎట్లా అరుస్తున్నాయి కీచురాళ్ళు, ఏదో రాత్రి అయిపోయినట్టు అరుస్తున్నాయి. ఈ ఫుడ్ వేదం కోసం చెప్పి పనిచేస్తున్న క్రమంలో నేను పాత హార్డ్ డిస్క్స్ కొన్ని ఓపెన్ చేసి చూసాను అండి. దాంట్లో సాధారణంగా మన తోటలకు అడుగు పెట్టిన దగ్గర నుంచి కొన్ని వీడియోస్ ఉన్నాయి. నేను ఆ పని అసలు పని మర్చిపోయి వాటి అప్పుడప్పుడు వీడియోస్ అన్నీ చూశాను. ఎంత మంచి బ్యూటిఫుల్ మెమరీస్ అండి. అవన్నీ కూడా ఒక వీడియో పెట్టాలనుకున్నాను. తర్వాత అది కాకుండా చూస్తే ఈ తోట తీసుకున్న దగ్గర నుంచి అండి పాత ఫొటోస్ వీడియోస్ ఉంటాయి కదా, అవి కూడా కొన్ని చూశాను. అంటే పాత జ్ఞాపకాలన్నీ అనుకోకుండా చూశాను అండి. ఇప్పుడు నేను కూర్చున్నాను చూసారండి, ఇప్పుడు నీడ ఉంది కదా, అప్పుడు మేము తీసుకున్నప్పుడు ఒక్క చెట్టు కూడా లేదు, నిలవ నీడ లేదంటారు చూసారా, అది కరెక్ట్గా యాప్ట్గా సరిపోద్ది దీనికి. ఒక్క కూర్చొని కనీసం అన్నం తిందామన్నా కూడా మేము క్యారెట్ తీసుకొచ్చుకునే వాళ్ళం, తిందామన్నా కూడా నీడ ఉండేది కాదు సరిగ్గా. ఇక్కడే కొంచెం ముందు ఈ ప్లేస్లోనే ఒక చిన్న పాక ఉండేది. ఇట్లా మేము తిందామని చెప్పి ఇట్లా బాక్స్ ఓపెన్ చేయగానే దాంట్లోంచి చిన్నగా ఏదో రంప పొట్టులాగా జారి ఇట్లా రాలి మా అన్నం ప్లేట్లలో పడేదండి. ఏదైనా వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఒక చాట్ ఉండేది కాదు, ఎక్కడికి వెళ్ళాలో అర్థమయ్యేది కాదు. ఎక్కడికైనా వెళ్తే బాగోదు కదా అట్లా ఏం చాట్ లేకుండా, అంత ఇబ్బంది పడేవాళ్ళం. అట్లా ఒక 3-4 ఇయర్స్ తర్వాత మెల్లగా కంటైనర్ ఉండేదండి, ఆ కంటైనర్లో ఉన్నాము ఒక 1 ఇయర్. ఆ కంటైనర్ అయిపోయిన తర్వాత 4-5 ఇయర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ రేకుల షెడ్ ఇల్లు వేసుకున్నామండి. అవన్నీ చూస్తే అసలు ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడి దాకా వచ్చాము, ఎంత కష్టపడ్డాము, ఒక్కొక్క దశలో ఒక్కొక్క ఏర్పాటు చేసుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డాము, ఎంత శ్రమ డబ్బు సమయం వెచ్చించామని చూసుకుంటే ఇదంతా చేసిన అసలు మేమేనా అనిపించిందండి. ఎప్పుడైనా సరే ఈ గంగా శారదా వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి చిన్న బ్యూటిఫుల్ మెమరీస్ ఉంటాయి కదండి, అది అలాగే తోట వచ్చిన దగ్గర నుంచి అనేక సంవత్సరాల నుంచి అనేక దశల్లో ఎలాంటి మార్పులు చెందుతూ వచ్చింది, అసలు ఏమీ లేని ఒక్క చెట్టు కూడా లేని స్థితి నుంచి ఇది ఎలా వచ్చింది అనేది కూడా ఒక వీడియో పెట్టాలనుకుంటున్నానండి. సరే అండి, ఉంటాను. జస్ట్ నేను ఎందుకు వీడియో పెట్టలేకపోయాను ఈ వారం అనేది ఒక అప్డేట్ చెప్దామనేసి ఈ వీడియో చేశాను. ఉంటానండి, సరే, బాయ్.